ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వ శాఖల పరిధిలోని భూములను టీజీఐఐసీకి బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే వివిధ శాఖల కింద ఉన్న నిరుపయోగ భూములన్నిటినీ టీజీఐఐసీ పరిధిలోకి తీసుకురానుంది. తద్వారా పారిశ్రామిక అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూములను నేరుగా టీజీఐఐసీ నుంచే కేటాయించుకునేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో ఎన్ని భూములు ఉన్నాయి, వాటిని ఏ అవసరాలకైనా వాడుతున్నారా, ఎవరికైనా లీజుకు ఇచ్చారా అనే వివరాలను ప్రభుత్వం ఆరా తీసినట్లు తెలుస్తోంది. వ్యవసాయ శాఖ సమీక్షలోనూ ఆ శాఖకు అనుబంధంగా ఉన్న విభాగాలన్నిటిలో ఉన్న భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలంటూ మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఇవాళ జరిగే కేబినెట్ లో ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి కేటాయించే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణలోని గూడెందొడ్డి, గట్టు ఎత్తిపోతల పథకాల సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకునేలా కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. గూడెందొడ్డి సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు కన్సల్టెన్సీని నియమించే అంశంపైన కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారంతో పాటు సుందిళ్లలోనూ లోపాలపై కేబినెట్లో కీలకంగా చర్చించనున్నారని సమాచారం. ఇక రాష్ట్రంలో ధాన్యం ఎక్కువగా పండే నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాల కోసం మహిళా సంఘాలకు భూములను కేటాయించే అంశంపైన నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, 2వ దశ విస్తరణ అంశాలపై చర్చించనున్నారు. చట్టసభల్లోకి వెళ్లేందుకు వయసు తగ్గింపు, నిషేధిత భూముల అంశానికి చెందిన 22A, అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు మరికొన్ని అంశాలు కేబినెట్లో చర్చకు రానున్నాయని తెలుస్తోంది. ఇక మరోవైపు ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను నక్లెస్ రోడ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.